కడియం శ్రీహరికి స్పీకర్ నోటీసులు. అనర్హత పిటిషన్పై విచారణకు రావాలని నోటీసులు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ పిటిషన్పై నోటీసులు జారీ చేసిన సిట్ రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలన్న సిట్. ఇప్పటికే దానం నాగేందర్ విచారణ పూర్తి చేసిన స్పీకర్. సుప్రీంకోర్టు ఆదేశాలతో అనర్హత పిటిషన్లపై త్వరతగిన విచారణ. వివేకానంద గౌడ్ పిటిషన్పై విచారించనున్న స్పీకర్. తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత అంశం మరోసారి హీట్ పుట్టించింది. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్పై విచారణ ముమ్మరమైంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కడియం శ్రీహరికి నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రేపు ఉదయం 11 గంటలకు ఈ వ్యవహారంపై స్పీకర్ విచారణ చేపట్టనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఈ విచారణ సాగనుంది. తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత అంశం మరోసారి హీట్ పుట్టించింది. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్పై విచారణ ముమ్మరమైంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కడియం శ్రీహరికి నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రేపు ఉదయం 11 గంటలకు ఈ వ్యవహారంపై స్పీకర్ విచారణ చేపట్టనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఈ విచారణ సాగనుంది. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దూకుడు పెంచారు. ఈ క్రమంలోనే సీనియర్ నేత ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్పీకర్ నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో ఈ పిటిషన్పై విచారణ జరగనుంది. ఇప్పటికే పిటిషనర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కు కూడా సమాచారం అందగా ఆయన తన వాదనలు వినిపించనున్నారు. అయితే కడియం శ్రీహరి స్పీకర్ కు సమర్పించిన లిఖితపూర్వక వివరణలో సంచలన అంశాలను పేర్కొన్నారు. తాను ఇప్పటికీ బీఆర్ఎస్ సభ్యుడినేనని, కాంగ్రెస్ లో చేరలేదని. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశం అనేది తుది అంకానికి చేరుకుంటుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ దూకుడు పెంచారు. వీలైనంత త్వరగా ఈ ఫిరాయింపుల అంశాన్ని ముగించాలని కూడా స్పీకర్ భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో కూడా ఈ ఫిరాయింపు సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫిరాయింపు అంశంలో కూడా దీన్ని మొత్తం విచారణ చేపట్టాలి, అదేవిధంగా నిర్ణయాన్ని ప్రకటించాలని కూడా భావిస్తున్నారు. ఇప్పటికే కూడా 9 మందికి సంబంధించిన ఎమ్మెల్యేల అంశంలో కూడా ఇప్పటికీ స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు ఇచ్చారు. అదేవిధంగా ఎమ్మెల్యేలని విచారణకు పిలిచారు. అయితే 10 మందిలో 7గురికి సంబంధించిన విచారణ పూర్తయింది. వారికి సంబంధించి ఏదైతే స్పీకర్ ప్రకటించిన పరిస్థితి వారు అంటే ఎవరైతే ఫిర్యాదు చేశారో అనర్హులుగా ప్రకటించాలంటూ ఎవరైతే ఫిర్యాదు చేశారో వారు ఇచ్చిన ఆధారాలు అంటే కరెక్ట్ లేవు, అంటే ఏదైతే అనర్హతకు సంబంధించి లేవు అంటూ కూడా వారిని ఆ పిటిషన్లు కొట్టేస్తూ బీఆర్ఎస్ను కొనసాగుతున్నారట్టు కూడా చెప్పిన పరిస్థితి. మరోవైపు ఉన్న 2 రోజుల క్రితం కూడా ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అదేవిధంగా
ఇటు దానం నాగేందర్ విచారణ కొనసాగింది. దానం నాగేందర్ అంశంలో కూడా విచారణ జరిగింది. దాన్ని రిజర్వ్ పెట్టారు స్పీకర్. మరోవైపు కడియం శ్రీహరికి ఇంతకుముందే నోటీసులు ఇచ్చారు. అయితే ఆ నోటీసులో ఆయన పూర్తి వివరాలను కూడా పొందుపరుస్తూ ఆయనకి ఏదైతే అఫిడవిట్ని కూడా ఇచ్చిన పరిస్థితి. తాజాగా మరొకసారి ఆయన కడియం శ్రీహరికి ఈరోజు నోటీసులు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చారు. అయితే రేపు ఉదయం 11 గంటలకి విచారణకు హాజరు కావాలని కూడా చెప్పిన నేపథ్యం ఉంది. అయితే కడియం శ్రీహరిని అనర్హుడిగా ప్రకటించాలంటూ కూడా కేపీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆ పిటిషన్ దాఖలు చేశారు. రేపు కడియం శ్రీహరికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా పిటిషనర్ ఏదైతే కేపీ వివేకానందకి సంబంధించిన అడ్వకేట్లతో కూడా స్పీకర్ క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేస్తారని చెప్పొచ్చు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కడియం శ్రీహరికి సంబంధించిన అంటే ఏదైతే కేపీ వివేకానంద తరపు అడ్వకేట్లు కూడా ఏదైతే పార్టీ ఫిరాయించినట్టు ఆధారాలు కూడా సమర్పించిన నేపథ్యంలో కూడా దానికి సంబంధించి ఈయన కూడా కడియం శ్రీహరి కూడా గతంలో చెప్పిన పరిస్థితి, నేను బీఆర్ఎస్ పార్టీని మారినట్టు నేను ఎక్కడ ప్రకటించలేదు, నన్ను బీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేయలేదు, అదేవిధంగా నేను కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు కూడా ఎలాంటి ప్రకటన కూడా చేయలేదంటూ కూడా ఆయన స్పీకర్కి సమాధానం ఇచ్చిన నేపథ్యంలో కూడా రేపు ఆయన విచారణకు హాజరవుతున్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా కడియం శ్రీహరికి తరపున లాయర్ హాజరవుతారు. అదేవిధంగా ఇటు పిటిషనర్ కేపీ వివేకానంద తరపున అడ్వకేట్లు కూడా హాజరవుతారు, క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. అయితే దీంతో కూడా ఏదైతే విచారణ పూర్తవుతుంది, ముగ్గురికి సంబంధించి తీర్పు అయితే త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది. రేపు కడియం శ్రీహరి విచారణ అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేందర్ సంబంధించిన అంశంలో ఫిరాయింపుల అంశంలో కూడా వీరు పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీలో చేరి ఇటు కాంగ్రెస్ తరఫున దానం నాగేందర్ ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారో, అదేవిధంగా కడియం శ్రీహరి కూడా తన కూతురు కావ్య తరఫున పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రచారం చేశారు. దానికి సంబంధించి బీఫామ్ కూడా మద్దతు తెలిపిన పరిస్థితి. ఈ ఆధారాలని స్పీకర్కి సమర్పించారు. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా సమర్పించిన నేపథ్యంలో కూడా సుప్రీంకోర్టు వీలైనంత త్వరగా ఈ 10 మంది ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలంటూ కూడా గడువు విధించిన నేపథ్యంలో కూడా వీలైనంత త్వరగా కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశాన్ని క్లోజ్ చేయాలని కూడా స్పీకర్ చూస్తున్న క్రమంలో కూడా రేపు కడియం శ్రీహరికి సంబంధించి విచారణ ఉంటుంది. ఉదయం 11 గంటలకు ఆయన తరపు న్యాయవాదులు, అదేవిధంగా పిటిషనర్ కేపీ వివేకానంద తరపు న్యాయవాదులు హాజరవుతారు, క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. దీని తర్వాత ఏదైతే దానం నాగేందర్ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు కడియం శ్రీహరికి సంబంధించి కావచ్చు, పెండింగ్లో సంజయ్కి సంబంధించిన విచారణ కావచ్చు, ఈ మూడింటిని స్పీకర్ ప్రకటించే అవకాశం అయితే ప్రస్తుతం ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఈ పార్టీ ఫిరాయింపుల వ్యవహారం అనేది రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన అంశం. సో ఖచ్చితంగా ఈ ఏదైతే స్పీకర్ నిర్ణయం తర్వాత ఈ 3 పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన అంశంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయం తర్వాత బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయం అనేది రాజ్యాంగ విరుద్ధంగా ఉంది కాబట్టి మేము ఏదైతే న్యాయస్థానంలో తీర్చుకుంటామంటూ కూడా చెప్పిన నేపథ్యంలో కూడా వారు బీఆర్ఎస్ కూడా ఆ విధంగా చూస్తుంది. స్పీకర్ నిర్ణయం తర్వాత మరో ముగ్గురు ఇప్పుడు కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, సంజయ్కి సంబంధించిన తీర్పు వెలువరించిన తర్వాత 10 మంది అంశంలో కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆ క్రమంలో కూడా వెళ్తామని కూడా చెప్పిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా రేపైతే కడియం శ్రీహరి విచారణ ఉంటుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.